13వ అధ్యాయం 13వ వచనంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వాటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవి ఎప్పుడు నిలిచిపోతాయంట. ఈ మూడిట్లో కూడా శ్రేష్టమైనది ప్రేమే. అలాగే 14వ అధ్యాయంలో మొదటి నుంచి చూసుకుంటే మనం ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు వాళ్ళు ఎంతో మనం ప్రేమగా చూసుకున్నప్పుడు వాళ్ళు ఎటువంటి మన మీద చెడు చేసినా మనం ఏం చేస్తామంటే అవి పట్టించుకోము, వాళ్ళ మీద కోపం పెట్టుకోము, ద్వేషం పెట్టుకోము. కాబట్టి మనం ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి. మనం ఇరుగు పొరుగు వారి ఏడలు కానీ మన చుట్టాల బంధువులు కానీ ఎవరినైనా మనం ప్రేమించాలి. మనం ప్రేమతో మనం ముందుకు నడవాలి. యేసయ్య చెప్పింది ప్రేమ కలిగి ఉండండి, ప్రేమతో మీరు ప్రతిదాన్ని జయించవచ్చంట. ప్రేమ కోపాన్ని చల్లారుస్తుందంట. మనం ప్రేమించినప్పుడు వారు కూడా మనల్ని ప్రేమిస్తారు. ప్రేమ ఇచ్చి వాళ్ళతో మనం ప్రేమను తీసుకోవాలి. ప్రేమ కలిగి ఉండడం ఎంతో శ్రేష్టమైనది. ఆ ప్రేమలో మనం జీవించాలి. యేసయ్య ప్రేమ నిత్యము ఉంటుందంట. ఆయన ప్రేమ శాశ్వత కాలము ఉంటుందంట. శాశ్వత కాలం ఉండే ప్రేమ యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమను ఆయన అనుసరిస్తున్న మనం కూడా ఆయన ప్రేమను కలిగి జీవించాలి. మనం కూడా ప్రేమించాలి. ప్రేమతో మనం ముందుకు వెళ్ళాలి. ప్రేమ కొరకు ప్రయాసపడాలి. ప్రేమను మనం ధరించుకోవాలి. ప్రేమతో మనం ఎవరినైనా ప్రేమతో మాట్లాడాలి. ప్రేమ